చాలామంది ఇంత కష్టపడి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో క్రాక్ చేసిన తర్వాత ప్రెషర్స్ తట్టుకోలేక వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ సూసైడ్స్ కూడా చేసుకున్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ ఇట్. బట్ నిజంగా అది కరెక్టా? సూసైడ్ చేసుకునేంత ప్రెషర్ వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ థింగ్స్? నేనేమంటానంటే దిస్ ఈజ్ అ మెసేజ్ టు ఆల్ ది పేరెంట్స్. ఇట్ ఈస్ అ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పొలిటికల్ పార్టీస్ని ఎలా చూడాలి? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యూపీఎస్సీ బోర్డు కరెక్ట్గా వర్క్ చేస్తుందా అంటే మీరు ఏమంటారు? బికాస్ ఫేక్ సర్టిఫికెట్స్ కూడా చాలామంది వచ్చారు. యూ కెన్ సీ దట్ పూజా ఖేడ్కర్ గారి గురించి. అంటే ఏంటంటే ఇప్పుడు అది ఆ వ్యవస్థ, యూపీఎస్సీ బోర్డు వ్యవస్థ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఇంత ప్రిపేర్ అయ్యి వేస్ట్ అయిపోతుంది కదా అన్న ఒక ఆలోచన స్టూడెంట్స్లో వస్తుంటుంది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ యూపీఎస్సీ బోర్డ్? యూపీఎస్సీ ఈజ్ నాట్ వర్కింగ్ అనడం ఒక చాలా పెద్ద తప్పు అవుతుంది. సో ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఫేస్ చేస్తుందంటే సోర్స్ ఆఫ్ బుక్స్. సో ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదవాలి, ఎక్కడి నుంచి మనము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? మేమేం చేస్తామంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు యూపీఎస్సీ గురు అండ్ మెంటర్ మేజర్ ఒబ్రాయ్ సార్ గారు ఫ్రమ్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో చాలామంది ఇంత కష్టపడి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో క్రాక్ చేసిన తర్వాత ప్రెషర్స్ తట్టుకోలేక వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ సూసైడ్స్ కూడా చేసుకున్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ ఇట్. బట్ నిజంగా అది కరెక్టా? సూసైడ్ చేసుకునేంత ప్రెషర్ వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ థింగ్స్? మ్యామ్, ఇట్ ఈస్ అ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్. కొందరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, కొందరి మీద యాక్చువల్లీ చాలా ప్రెషర్స్ పడుతున్నాయి. కాకపోతే నేనేమంటానంటే మ్యామ్, దిస్ ఈజ్ అ మెసేజ్ టు ఆల్ ది పేరెంట్స్ హూ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి బ్యూరోక్రాట్స్ ఇన్ ఫ్యూచర్. డోంట్ ప్యాంపర్ దెమ్, parent them. A pampered child will be a misfit in bureaucracy. A parented child would be the best you can give to the country. So ఎలా ఉండాలి? పేరెంట్ యువర్ చైల్డ్. డిసిప్లిన్ నేర్పించడం, బాధ్యత నేర్పించడం, ఆలోచించే తీరు నేర్పించడం, వ్యవహరించే తీరు నేర్పించడం, ఇవన్నీ నేర్పించండి పిల్లలకి. ఫ్రమ్ ది అకాడమిక్ పర్స్పెక్టివ్ 2-3 అలవాట్లు పేరెంట్స్ షుడ్ ఇన్సిస్ట్ ఇన్ దేర్ చిల్డ్రన్. Newspaper reading, this is one definite habit. Second is watching some good news channel, preferably an English news channel. ఇప్పుడు నిజంగానే గుడ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయంటారు? ఉన్నాయి మ్యామ్. లైక్ ఇఫ్ యూ లుక్ అట్ I won't say India perspective. If you look at news channels like CNN, IBN, the BBC, Al Jazeera is also a good channel. కాకపోతే వాళ్ళ ఫండమెంటల్ ఐడియాలజీని కొంచెం పక్కన పెట్టి న్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం అల్ జజీరా ఆల్సో కవర్స్ ద న్యూస్ వెల్. కాకపోతే ఆ ఫండమెంటల్ ఐడియాలజీని పక్కన పెట్టి. సో దేర్ ఆర్ ఫ్యూ గుడ్ న్యూస్ ఛానల్స్. న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, దే ఆర్ ఆల్సో ఎక్సలెంట్ న్యూస్ పేపర్స్. సో పర్స్పెక్టివ్ డెవలప్ అవ్వాలి, ఒక అభిప్రాయం ఏర్పడాలి అంటే ఒక 8th నుంచి 10th స్టాండర్డ్ నుంచి పిల్లలకి ఈ అలవాట్లు నేర్పిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు చాలామంది ఎవరైనా, మీరు కానీ నేను కానీ, ఒక పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, ఒక పార్టీకి ఫేవరిజం ఉండొచ్చు. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పొలిటికల్ పార్టీస్ని ఎలా చూడాలి? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, బ్యూరోక్రాట్ హ్యాస్ టు బి అపొలిటికల్. అంటే న్యూట్రాలిటీ, దాన్ని పొలిటికల్ న్యూట్రాలిటీ అని చెప్పేసి చెప్తాం. సో ఏ పార్టీకి పాజిటివ్ కానీ నెగటివ్ కానీ పర్సనల్ అభిప్రాయం ఉండొచ్చు, కానీ పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ఆల్సో అన్ ఇండివిజువల్, రైట్? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ అ ఒపీనియన్ అబౌట్ ఎ పార్టీ, బట్ యూ కెనాట్ మేక్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్ బికాస్ యు ఆర్ యువర్ సెల్ఫ్ అ పబ్లిక్ ఆఫీసర్. సో యూ కెనాట్ మేక్ ఎనీ పబ్లిక్ స్టేట్మెంట్. అండ్ యూపీఎస్సీ బోర్డు కరెక్ట్గా వర్క్ చేస్తుందా అంటే మీరు ఏమంటారు? బికాస్ ఫేక్ సర్టిఫికెట్స్ కూడా చాలామంది వచ్చారు. యూ కెన్ సీ దట్ పూజా ఖేడ్కర్ గారి గురించి. అంటే ఏంటంటే ఇప్పుడు అది ఆ వ్యవస్థ, యూపీఎస్సీ బోర్డు వ్యవస్థ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఇంత ప్రిపేర్ అయ్యి వేస్ట్ అయిపోతుంది కదా అన్న ఒక ఆలోచన స్టూడెంట్స్లో వస్తుంటుంది. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ యూపీఎస్సీ బోర్డ్? మ్యామ్, యూపీఎస్సీ ఈజ్ నాట్ వర్కింగ్ అనడం
ఓ చాలా పెద్ద తప్పు అవుతుంది. బికాస్ సి మిస్టేక్స్ డూ హ్యాపన్. ఎస్, పూజా ఖేడ్కర్ వాజ్ అ బిగ్ మిస్టేక్ ఆఫ్ యూపీఎస్సీ. బిగ్ మోల్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే ఎలా అంటే మ్యామ్, కొన్ని విషయాల్లో ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం, ఆ ప్రాసెస్లో గ్యాప్ ఉంది మ్యామ్. ఆ ప్రాసెస్ గ్యాప్, ఎస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ వాజ్ అ మిస్టేక్. బట్ when it comes to conducting the exam, fairly conducting the exam, timely conducting the exam, UPSC has been performing year after year. మన 2 states exams చూస్తే కనుక TGPSC కానీ APPSC కానీ, you are seeing how many postponements, how many cancellations are happening. సో యూపీఎస్సీలో తప్పు పట్టడం అన్నది that won't be a right statement to do. Okay. They are doing really a great job. They are doing a great job. The quality of questions, if you see, the kind of examinations they are conducting, yes, the scope is always there for improvement. There is no doubt about it. సో మేము చదువుకునే టైంలో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంది, పబ్లిక్ ఎగ్జామ్ అంటారు. సో ఇప్పుడు తీసేసారు, 10th ఉంటుంది. సో ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అంతా ఏం చేస్తారంటే అందరము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదువుతూ ఉంటాము. సో అలా యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఓకే. ఒక స్టూడెంట్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అంటే హిజ్ మేజర్ పిల్లర్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ పీవైక్యూ ఓన్లీ. అందుకే మేమేం చేస్తామంటే ఇనీషియలీ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ క్లాసెస్ ఇన్ ది ఫౌండేషన్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ టాపిక్ ఇన్ ద వీక్లీ టెస్ట్, వీ విల్ మేక్ యూ రైట్ పీవైక్యూస్. సో దట్ యూ గెట్ ది లైన్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యామ్ యూపీఎస్సీ ఎగ్జామ్ అంతా యూపీఎస్సీ ఎలా ఆలోచిస్తుందో మనం కూడా అలా ఆలోచించడం నేర్చుకోవాలి. సో దాట్ విల్ కమ్ బై అనలైజింగ్ ద పీవైక్యూస్. సో సేమ్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మీద ఒక క్లాస్ మీకు తీసుకున్నాను. మీరేం చేయాలి, ఇంటికి వెళ్ళాక ఎన్సీఆర్టీ మీద ఏమైనా కంటెంట్ ఉంటే, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఏమైనా కంటెంట్ ఉంటే గూగుల్ నుంచి ఏమైనా సెర్చ్ చేసుకొని కంటెంట్ చేసుకున్నారు, ఇన్ఫ్లేషన్ గురించి చదువుకున్నారు. నౌ వాట్ యూ హ్యావ్ టు డూ, సిట్ డౌన్, ఓపెన్ ద పీవైక్యూస్. గత 10 సంవత్సరాలు ఇన్ఫ్లేషన్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ ఆర్ నాట్? If you are able to answer, it means your preparation is going in the right track. So our topic, you are very good at it. Yes. Okay. So the full stop for your preparation is PYQ. మీరు పీవైక్యూలో ఉన్న ఒక ఆన్సర్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగారు అంటే యువర్ ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఫేస్ చేస్తుందంటే సోర్స్ ఆఫ్ బుక్స్. సో ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదవాలి, ఎక్కడి నుంచి మనము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని. అంటే మేమేం చేస్తామంటే, ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ ది కోర్స్ స్టార్ట్స్, ప్రాబబ్లీ వీఆర్ ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, ఐ టెల్ యూ ద డేట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ జాయిన్. ఓకే. చాలా క్లియర్గా నీ క్లాసెస్ నెక్స్ట్ 1 year ఎలా జరుగుతాయో పేపర్ మీద రాసి ఇచ్చేస్తాం. అండ్ ద బుక్స్ దట్ యు ఆర్ సపోజ్ టు స్టడీ, ద బుక్స్ దట్ ఐ విల్ గివ్ యూ, అన్నీ చాలా క్లియర్గా ఇస్తాను. మీరు ఒక విషయం చెప్పారు, పిల్లలు కష్టపడుతున్నారు కానీ ఫెయిల్ అవుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒకే సబ్జెక్ట్ మీద 100 బుక్కులు చదువుతున్నారు. అది చాలా బిగ్ మిస్టేక్. యూ హ్యావ్ టు ఫైండ్ ది రైట్ బుక్, 1 maximum 2, and revise it 100 times. Okay. That's the success strategy. You should not buy 100 books and read once. You should buy only one, actually one. Okay, max 2, but not beyond 2. Revise it 100 times. Okay. Nothing will come out of it. So you will definitely pass. పిల్లలు ఏం చేస్తారంటే, మీరే స్టూడెంట్ అనుకోండి, ఈ అబ్బాయి ఒకటి చదువుతున్నాడు, చూశారు, మీకు ఏదో చాప్టర్ నచ్చింది, బుక్ కొనేస్తారు. ఇంకో పక్కల దగ్గర వెళ్తారు, వాడు ఏదో చదువుతున్నాడు, అది తీసుకుంటారు. సో యూ బికమ్ ఏ బుక్ కలెక్టర్ రాదర్ దాన్ బికమింగ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మీరు సజెస్ట్ చేస్తారా ఎటువంటి బుక్స్ అన్ని సజెస్ట్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ నేను ఇచ్చే స్టడీ మెటీరియల్ ఈజ్ అ కంకాక్షన్ ఆఫ్ ఆల్ ది గుడ్ బుక్స్ దట్ హ్యావ్ బీన్ రిటన్. సో దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే. సో ఫైనల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్కి వాట్ డూ యూ వాంట్ టు సే? సింపుల్ మ్యామ్, బీ కమిటెడ్, బట్ నో వై యూ వాంట్ టు డూ ఇట్. ఆ వైకి మీకు ఆన్సర్ ఉంటే మాత్రం, సీ దట్స్ వాట్ మనం ఏం చెప్తామంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ టాపిక్ మీద యూపీఎస్సీ ఒకసారి క్వశ్చన్ కూడా అడిగింది, ఎస్ఏ రాయమని. ఇఫ్ యూ హ్యావ్ ఎ వై టు లివ్ ఫార్, యూ క్యాన్ బేర్ ఆల్మోస్ట్ ఎనీ హౌ. జస్ట్ సీ ద డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ వై టు లివ్ ఫార్, యూ క్యాన్ బేర్ ఎనీ హౌ.
యా దట్స్ ఎంత కష్టం వచ్చినా నువ్వు ఎదుర్కొంటావు, నీకు చేసే ఉద్దేశం ఏంటి నీకు తెలుసుంటే మాత్రం. సో ఇఫ్ యూ నో వై యు ఆర్ పర్సూయింగ్ యూపీఎస్సీ వెల్, if you have a dream to bring a change, ma'am, see, I always tell this in the classroom, bureaucracy is a door to aristocracy. ఒక పేదవాడు ఒక అరిస్టోక్రాటిక్ లైఫ్ బ్రతకాలి అంటే బ్యూరోక్రసీయే మార్గం, ఇంకా రెండో మార్గం లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ద లైఫ్ లైక్ ఎ కింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ సర్వ్ ద పీపుల్, be a king but serve the people, bureaucracy is the way. ఓకే. And that's why I say all the students who have secured average marks also are very much capable of passing this exam. ఓకే. Give yourselves 2 years. Give yourself 2 years of time. Trust me, you will pass. So that's what I always tell my students. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, ma'am. Thanks for calling. Thank you.